ఓకే, అయితే మొదటిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదివేసి మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. దాని తర్వాత నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఇంకా వాక్య పరిచర్య సమయంకి మనం వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నేను చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. పాస్టర్ రితీష్ గారి పరిచర్య బట్టి, గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఈ ఉదయ కాలమున ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. దగ్గర 10 మంది ఉన్నాం తండ్రి. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ఉదయ కాలంన మేము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మరి నాకు ఇంకొకసారి అవకాశం ఇచ్చి ఉన్నాడు మీ మధ్యలో నేను నించోని వాక్య పరిచర్య చేయుటకు. అలాగే పాస్టర్ రితీష్ గారికి కూడా ఎంతో వందనాలు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి. అయితే నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యము మరి మీకు ఒకసారి గుర్తు చేసి ముందుకు వెళ్తాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. ఎటువంటి పరిచర్యలు? అవి కూడా ముఖ్యమైనవే. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారా పరలోకంకి వెళ్ళిన తర్వాత? ఆరాధన శాశ్వతమైన పరిచర్య. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా రోగిలు ఉండటమే కాదు, ఎవరైనా పాపులు ఉంటారమ్మా? సువార్త బోధించి ఎవరైనా రక్షించాలా మనం పరలోకం చేరిన తర్వాత? జవాబు ఎవరు ఉండరు. కానీ ఈ లోకంలో ప్రారంభమైన పరిచర్య పరలోకంలో కూడా ఏదన్నా ఒకటి కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడు దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి, ఆయనలో ఉన్న మంచి విషయాలను బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించకుండా కూడా ఉంటాయి. పరిస్థితులు కఠోరంగా కూడా ఉండొచ్చు, కానీ దేవుని మంచితనం మారదు. అటువంటి పరిస్థితిలో కూడా నా దేవుడు మంచివాడు అని నమ్ముచు ముందుకు సాగే క్రైస్తవుడే నిలకడగా ఉన్న క్రైస్తవుడు. దేవునిలో ఉన్న మంచి విషయాలని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ఆ మంచి విషయాలను జ్ఞాపకం పెట్టుకొని దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ముందుకు సాగాలి. నేను ఇద్దరు గురించి చెప్తాను. నేను ఇంకా మెయిన్ సందేశంకి నేను రాలేదు. వాళ్ళు ఎవరో మీరు నాకు చెప్పాలి. వాళ్ళు కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ అటువంటి పరిస్థితిలో కూడా స్తుతి పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తున్నారంట. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? చెప్పండి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, పౌలు శీల. సో వాళ్ళు మా దేవుడు మంచివాడు, ఈ పరిస్థితులను అనుమతించాడంటే మా మేలు కొరకే, ఆయన మహిమ కొరకే అని అటువంటి పరిస్థితిలో కూడా పాటలు పాడుతూ ముందుకు సాగుతున్నారు. మనము దేవుని
మన జీవితంలో అనుమతించిన పరిస్థితుల వైపు కూడా మనం చూడకూడదు. అది మంచిగా ఉండొచ్చు, అప్పుడప్పుడు మంచిగా లేకుండా కూడా ఉండొచ్చు. కానీ దేవుని మంచితనం వైపే మనం ఎప్పుడు చూస్తుండాలి. ఎందుకంటే దేవుని మంచితనం ఎప్పుడు కూడా మారదు. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో మనం గమనించినప్పుడు ఆయన పరిస్థితుల తగ్గట్టు, వాతావరణం తగ్గట్టు ఆయన ప్రసంగం చేస్తారు. ఇప్పుడు గలిలయ సముద్రం పక్కన శిష్యుల చేతిలో వలలున్నాయి, వాళ్ళు చేపలు పడుతున్నారు. ఆ సమయంలో ప్రభువారు వాళ్ళ దగ్గర వచ్చి పలికిన మాటలు ఏంటంటే, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. చూడండి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో ప్రభువారు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు పట్టిన చేపలు బహుశా వాళ్ళు అమ్మారు కావచ్చు, చంపారు కావచ్చు, తిన్నారు కావచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు పట్టబోయే చేపలని వాళ్ళు నిత్య జీవంకి నడిపింపబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా యాకోబు బావి పక్కన సమరయ స్త్రీ మధ్యాహ్నం వేళ దాహంతో వస్తుంది. అప్పుడు ఆమెతో పలికిన మాటలు ఏంటంటే, అమ్మా, నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. అలాగే ఒకసారి హాట్ న్యూస్, అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పొంతి పిలాతు కొంచెం మంది గలీలీయులని చంపివేసేశాడంట. ఆ సందర్భంని కూడా వాడి, అందరూ మాట్లాడుకునే మాటలను కూడా వాడి ప్రభువారు మారు మనసుతో కూడిన సందేశం పలుకుతున్నారు. దాంతో కూడిన వాక్య భాగం నేను చదివిస్తాను పాస్టర్ రితీష్ గారితో. లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి బ్రదర్. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. బ్రదర్ విజయ్ గారు కూడా మనకి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనకి డిస్ప్లే చేస్తున్నారు. చూడండి, అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారంట. ఆ సమయంలో గలీలీయులని పొంతి పిలాతు చంపి వేసేశాడని. అది చదవండి బ్రదర్. పిలాతు గలీలులైన కొందరి రక్తము వారి బెలులతో కలిపి ఉండేను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా అనెను, ఈ గలీలులు అట్టి హింసలు పొందినందున వారు గలీలు అందరికంటే పావులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునే కబురుని కూడా వాడి ప్రభువారు మారు మనసుతో కూడిన సందేశము పలుకుతున్నారు. ఇప్పుడు నేను ఆయన సేవకుడిని, ఆయన సేవకులం అందరం కూడా, మేము పాస్టర్ రితీష్ గారు అనేకులం ఉన్నాము. మేము అప్పుడప్పుడు వాతావరణంని వాడి, అక్కడున్న పరిస్థితులను వాడి వాక్య పరిచర్య చేస్తాం. ఎందుకంటే మేము యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులము, ఆయన అడుగుజాలల్లో మేము నడుచుకోవాలి. అయితే భారతదేశంలో మనం ఇంకా సెప్టెంబర్ నెలలోనే ఉన్నాం. నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. భారతదేశంలో మనం సెప్టెంబర్ నెలలోనే ఉన్నాం కాబట్టి 5వ తారీఖు ఏదో ఒక దినంగా మనం ఆచరించాం. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5వ తారీఖు ఒక ప్రత్యేకమైన దినంగా మనం ఆచరిస్తాం. ఆ దినం ఏంటి చెప్పండి? టీచర్స్ డే. వెరీ గుడ్ అబ్రహం గారు, రైట్ ఆన్సర్, టీచర్స్ డే. సో ఈ రోజు నేను మీ ముందు తీసుకొని వచ్చే సందేశం ఏంటంటే, యేసుక్రీస్తువే అందరికంట గొప్ప గురువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారే మనలో ప్రపంచంలో చరిత్రలో అందరికంట గొప్ప గురువు. దాంతో కూడిన స్లైడ్స్ నేను చూపిస్తాను. ఈ టీచర్స్ డే, గురువుల దినము ఎలాగా ప్రారంభమైంది, ఆ 2 మాటలు అది పలికి నేను వేరే స్లైడ్స్ కూడా చూపిస్తాను. విజయ్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు. చూడండి, మనకి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందో 1947లో, 1947లో, అప్పటి నుంచే టీచర్స్ డే ప్రారంభం కాలేదు. కానీ ఎప్పటి నుంచి ప్రారంభం అయిందంటే 1962, 1962 నుంచి టీచర్స్ డే ప్రారంభమైంది. దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటంటే మీకు అందరు కూడా తెలుసు. సార్వపల్లి రాధాకృష్ణ గారు మన భారతదేశం చరిత్రలో మనం గమనిస్తే ఆయన 2వ ప్రెసిడెంట్, రాష్ట్రపతి. ఆయన కూడా టీచర్గా ఎన్నో సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేశారు. అయితే ఆయన బర్త్డే దినంన సెప్టెంబర్ 5వ తారీఖు ఆయన స్టూడెంట్స్ వచ్చారంట. వచ్చి మిమ్మల్ని సన్మానించాలండి అని అడిగారంట, కోరుకున్నారంట. అప్పుడు మంచి మనసుతో సార్వపల్లి రాధాకృష్ణ గారు ఏమన్నారంటే, నేను మీకు గురువుగా ఎప్పుడున్నాను, మీ జీవితంలో ఉన్న ఒక భాగంలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే నేను మీకు గురువు అయి ఉన్నాను. అప్పటి వరకు మీకు మీ జీవితంలో అనేక వేరే గురువులు కూడా ఉన్నారు.
మీ స్కూల్ డేస్లో టీచర్స్ ఉన్నారు, మీరు ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు టీచర్స్ ఉన్నారు, మీరు డిగ్రీ కాలేజ్లో చదువుకున్నప్పుడు టీచర్స్ ఉన్నారు. వాళ్ళని మీరు మర్చిపోకండి. నేను పిహెచ్డి మీరు చదువుకునేటప్పుడే, డాక్టరేట్ మీరు చేసేటప్పుడే నేను మీకు టీచర్గా ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఆ టీచర్లను మీరు ఎందుకు మర్చిపోతున్నారు? అందరు టీచర్స్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని మీరు సన్మానించాలి అని సర్వపల్లి రాధాకృష్ణ గారు చెప్పినప్పుడు ఆ మాటలు ప్రభుత్వంని కూడా ప్రేరేపించింది. భారతదేశం ప్రభుత్వం ఆ రోజు నుంచి నిర్ణయించుకుంది ఏమనంటే, ప్రతి సంవత్సరము టీచర్స్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళని సన్మానించాలి. సో ఏ దినంని వాళ్ళు ఎన్నుకున్నారంటే, టీచర్గా పనిచేసిన రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే దినమే టీచర్స్ డే ఆచరించాలని భారతదేశం ప్రభుత్వము నిర్ణయించుకొని అనౌన్స్మెంట్ కూడా చేసింది. అందుకు ప్రతి సంవత్సరం మనము 5వ తారీఖు సెప్టెంబర్ టీచర్స్ డే మనము సెలబ్రేట్ చేస్తాం. అయితే లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే అందరికంటే గొప్ప గురు అనే విషయము దేన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఈరోజు నేను కొన్ని EXతో కూడిన సబ్హెడింగ్స్ వాడతానండి. ఎక్స్పల్షన్, విజయ్ బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్. ఎక్స్పల్షన్, దాని తర్వాత ఎగ్జాంప్లిఫికేషన్, ఎక్స్చేంజ్, ఎగ్జర్షన్, ఎగ్జాట్, ఎగ్జామినేషన్ అండ్ ఎక్సలెంట్. ఈ 7 సబ్హెడింగ్స్ నేను వాడతాను. ప్రతి దాని అర్థం కూడా నేను ఇంగ్లీష్లో ఏముందో తెలుగులో కూడా చెప్తాను. మొదటిగా ఎక్స్పల్షన్. ఎక్స్పల్షన్ అంటే దూరం చేయుట. దేన్నన్నా ఎక్స్పల్ చేశామంటే దూరం చేశాం. ఇప్పుడు గురు, ఇక్కడ చూడండి, మన విజయ్ బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు లెఫ్ట్ సైడ్, హిందీలో కూడా రాయబడి ఉన్నది. గురు అని అంటే దాని అర్థం ఏంటి? గు అంటే ఏంటి? రు అంటే ఏంటి? గు అంటే చీకటి, రు అంటే చీకటిని దూరం చేసే వెలుగు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గురువు అర్థం అంటే ఏంటి? ఒక శిష్యుడు ఒక గురువు దగ్గర ఆయన ఎలాగొస్తాడు అన్నీ ఆయనకి తెలుసుంటే గురువు అవసరత లేదు. ఎన్నో విషయాలు ఆయనకు తెలియదు. ఆయన ఇంకా చీకట్లనే ఉన్నాడు, చీకటి ఇన్ కోట్స్. కానీ గురువు దగ్గర వచ్చినప్పుడు ఆ చీకటిని తీసివేసేస్తాడు గురువు. ఇప్పటి వరకు ఆయనకు అర్థమైనవి అర్థం కానిది అర్థమయ్యేటట్లు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో గురువు ఎవరు అని అంటే చీకటిని దూరం చేసే వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి ఏమని చెప్పుకున్నారు? ఇప్పుడే పాస్టర్ నితీష్ గారు చక్కగా మనకు చదివినిపించారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? నేనే వెలుగై ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేనే వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ఒక 2 రకాల చీకటిని తీసివేసేస్తారు. ఆ 2 రకాల చీకటి ఏంటో విజయ్ బ్రదర్, నవ్ యూ కెన్ డిస్ప్లే మీ ఓన్లీ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏమనంటే మొదటి చీకటి, చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడు. అవును, ముస్లిమ్స్ కూడా నమ్ముతారు, హిందూస్ కూడా నమ్ముతారు, జైన్స్ నమ్ముతారు, సిఖ్స్ నమ్ముతారు. దేవుడు ఉన్నాడనే విషయం బట్టి అయితే అందరు నమ్ముతారు. కానీ ఆ దేవుణ్ణి ఎలాగ సంతోషపరచాలి, ఆ దేవుని దగ్గర ఎలాగ రావాలి, మోక్షం ఎలాగ పొందాలి, పరలోకం ఎలాగ చేరాలి, ఆ విషయంలో వేరే మతాలకి క్రైస్తవత్వంకు ఉన్న ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటో మనకందరు కూడా క్రైస్తవంగా తెలిసి ఉండాలి. వేరే మతం వాళ్ళు కూడా దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు, కానీ ఒక విషయంలో వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఆ చీకటి ఏంటంటే, మేము సత్క్రియలు చేసి కొన్ని కార్యములు చేసి దేవుణ్ణి సంతోషపరుస్తాం, ఆ కార్యములు చేసి సంతోషపరిచి మేము పరలోకం చేరుతాం. ఒక తరాసు ఉంటుంది దేవుని దగ్గర. ఆ తరాసులో మేము చేసిన మంచి కార్యములు దాని బరువు మేము చేసిన పాపముల కంటే ఎక్కువ ఉంటే మేము పరలోకం చేరుతాం. అలాగా ప్రజలు ఆలోచించుకొని ఒకరంటి చీకట్లో ఉంటారు. కానీ క్రైస్తవత్వం ఏం చెప్తుంది? మీరు సత్క్రియలు చేసే వలన మీకు రక్షణ రాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రక్షణ వచ్చింది అనే దానికి రుజువు సత్క్రియలే కానీ మొదట్లో రక్షణ అనేది రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపవిత్రమైన చేతులతో దేవుని దృష్టిలో అంట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఏం సెలవిస్తున్నదంటే, నరినెత్తి నుంచి అరికాలు వరకు మానవుడు దేవుని దృష్టిలో పాపిగా కనిపిస్తున్నాడంట. పుండ్లు ఉన్నాయంట, అన్ని అపవిత్రంగా ఉందంట. మొదటిగా ఆయన పవిత్రంగా మార్చబడాలి, చేతులు పవిత్రం కావాలి. ఆ
పవిత్రమైన చేతులతో చేసిన సత్క్రియలే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి పవిత్రంగా ఎప్పుడు ఎంచబడతాడు? నేను పాపిని, నాలో ఏ మంచితనం లేదు అని సాత్వికముతో దేవుని దగ్గర ఎప్పుడు వస్తాడో, యేసువే నా రక్షకుడు అని యేసుని ఎప్పుడు సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడో, యేసు శిలువ మీద చిందించిన రక్తం చేత ఆయన హృదయం ఎప్పుడు కడగబడుతుందో, ఎప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆలయంగా మార్చబడతాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జీవితంలో వస్తాడో, అప్పుడు దేవుని ఆలయంగా మార్చబడతాడు. దేవుని ఆత్మ ఆయనలో నివసిస్తుంది. ఆయన చేసే ప్రతి కార్యము పవిత్రంగా ఉంటుంది. ఆ సత్క్రియలనే దేవుడు అంగీకరిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సత్క్రియల వలన రక్షణ రాదు, కానీ మనం రక్షించబడామనే దాన్ని బట్టి దానికి రుజువు ఏంటంటే సత్క్రియలు. ఇప్పుడు నేను ఒక వాక్య భాగం చదివిస్తాను, దాని తర్వాత నేను ఒక ప్రశ్న కూడా అడుగుతాను. ఎఫీసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం చదవండి పాస్టర్ రితీష్ గారు. ఎఫీసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 8 to 10. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకోనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ లో కూడా ఎంత చక్కగా ఉంది చూడండి. ఫర్ ఇట్ ఈస్ బై గ్రేస్ యు హావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్స్, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నువ్వు ఎప్పుడు విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించావో అప్పుడు రక్షించబడావు. నాట్ బై వర్క్స్ సో దట్ నో వన్ క్యాన్ బోస్ట్. దేని బట్టి నువ్వు అతిశయించడానికి వీల్లేదు. ఫర్ వీఆర్ గాడ్స్ వర్క్మెన్షిప్. ఆయన మనల్ని మార్చాడు. క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ గుడ్ వర్క్స్. ఆయన మార్చాడు కాబట్టి ఇప్పుడు మనం సత్క్రియలు చేయగలుగుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విచ్ గాడ్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ us టు డూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ చీకటి నుంచి మన గురువు యేసుక్రీస్తు ప్రభువారు సత్క్రియల చేత మేము పరలోకం చేరుతాం అని ఆ చీకటి నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానని చెప్పాను. మీరు అన్మ్యూట్ చేసుకొని నా ప్రశ్న విని దానికి జవాబు ఇవ్వండి. మనకందరు కూడా తెలుసు, సంఘం జన్మించిన దినము మనం పెంతెకోస్తు దినంగా ఆచరిస్తాం. ఆ దినము భక్తి గల యూదులు అనేకులు పెంతెకోస్తు పండుగ ఆచరించుటకు వచ్చి ఉన్నారు. ఆ రోజు పేతురు ప్రసంగం విని వాళ్ళు మారుమనస్సు పొందారు. 3000 మంది రక్షించబడారు. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో వచ్చి వాళ్ళ హృదయాల్లో ప్రేమ ఒకరొకరి పట్ల కుమ్మరించిన తర్వాత వాళ్ళు సత్క్రియలు చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఆస్తులను కూడా అమ్మివేసి వాళ్ళ మధ్యనున్న పేదలకు ఇచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, వాళ్ళు మారు మనసు పొందిన ముందు వాళ్ళ ఆస్తిని అమ్మివేసి పేదలకు ఇచ్చారా? మారు మనసు పొందిన తర్వాతన వాళ్ళ ఆస్తిని అమ్మి వాళ్ళ మధ్యనున్న పేదలకు ఇవ్వటం జరిగింది? గివ్ మీ an answer. మారు మనసు పొందిన తర్వాత. మారు మనసు పొందిన తర్వాత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వాళ్ళ మనసులో యేసు చిందించిన రక్తం చేత కడగబడిందో, ఎప్పుడు వాళ్ళ హృదయాలు దేవుని ఆలయంగా మార్చబడినాయో, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో ప్రవేశించాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒట్టి చేతులతో రాడు. ఆయన మన హృదయంలో ప్రేమ ఇస్తాడని రాయబడలేదు, కానీ కుమ్మరిస్తాడు అని ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి మనం సత్క్రియలు చేయగలుగుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ప్రేమని కుమ్మరిస్తాడని? ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం పాస్టర్ రితీష్ గారు చదువు వినిపిస్తారు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచవద్దు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనం సత్క్రియలు చేయగలుగుతున్నాం. మనం రక్షణ పొందాము, దానికి రుజువు ఏంటంటే సత్క్రియలు. కానీ సత్క్రియల వలన మనకి రక్షణ రాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ చీకటి నుంచి మన గురు యేసు మనల్ని విమోచిస్తాడు. ఏ చీకటిలో అనేకులు బతుకుతున్నారో ఈ లోకంలో, మేము సత్క్రియలు చేసి పరలోకం చేరుతాం. ఆ చీకటి నుంచి ఆయన బయటికి తీసుకొని వస్తాడు.
క్రైస్తవత్వంకి వేరే మతాలకు ఉన్న వ్యత్యాసం ఏంటి? ప్రతి క్రైస్తవుడు చెప్పగలగాలి. అన్ని వేరే మతాలు ఏం చెప్తుంటాయంటే, మీరు ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, అది చేయండి, చల్లటి నీళ్ళలో స్నానం చేయండి, హిమాలయాస్కి వెళ్ళండి, అక్కడ తల కింద తపస్య చేయండి, ఒక కొండ ఎక్కండి, అక్కడ హుండీ ఉంటుంది, కోట్ల రూపాయలు దాంట్లో వేయండి, ఇవన్నీ కూడా చెప్తుంటాయి. కానీ క్రైస్తవత్వం ఏం చెప్తుంది? మీరు ఏమీ చేసే అవసరం లేదు, ఆల్రెడీ సమాప్తం చేసిన కార్యంని విశ్వాసంతో మీరు అంగీకరించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు వారు పలికిన 6వ మాట ఏంటి? శిలువ మీద సమాప్తమయ్యెను. దానికి మనం యాడ్ చేసేదేం లేదు, తీసివేసేదేం లేదు. ఆల్రెడీ పరిపూర్ణంగా సమాప్తం చేసిన కార్యంని విశ్వాసంతో అంగీకరించటమే రక్షణ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రక్షించబడిన వ్యక్తియే మంచి సత్క్రియలు చేయగలుగుతాడు, దేవుడు అంగీకరించే సత్క్రియలను చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ చీకటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచిస్తారు. ఇంకొక విషయం, ఫ్యూచర్ మనకి ఎవరికి కూడా తెలియదు. రాబోయే దినంలో ఏం జరగబోతుందో ఎవరికి కూడా తెలియదు. అదంతా కూడా చీకటిగానే ఉంటుంది. కానీ మన దేవుళ్ళు ఉన్న గొప్ప విషయం, రాబోయే దినంలో కూడా ఏం జరగబోతుందో ఆయన చూయిస్తాడు. ఒకసారి మనం చదువుదామా? యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. విజయ్ బ్రదర్ కూడా మనకి వెంటనే స్క్రిప్చర్ పోర్షన్స్ చూపిస్తున్నారు, చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం చదవండి పాస్టర్ రితీష్ గారు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తం అంతయు నెరవేర్చుకొనదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం దాన్ని నేను తెలియజేయుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐ మేక్ నోన్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్, వాట్ ఈస్ స్టిల్ టు కమ్ అంటున్నారు ప్రభువారు. అది రాబోయే దినంలో ఏం జరగబోతుందో అందరికీ చీకటిగా ఉంది. కానీ దేవుడు మనకి ప్రకటన గ్రంథం అనే ఒక పుస్తకం పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాబోయే దినంలో సంఘం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఏమేం జరుగుతుంది, ప్రభువారి రెండో రాకడ ఎప్పుడు జరుగుతుంది, వేళ్ల పరిపాలన ప్రభువారు ఎప్పుడు స్థాపిస్తారు, ఎలాగా స్థాపిస్తారు, ఆ వేళ్ల పరిపాలనలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, అన్నీ కూడా దేవుడు క్రైస్తవులకి ఏమీ దాచిపెట్టకుండా బయలుపరిచేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నెక్స్ట్ స్లైడ్ నేను చూపిస్తాను, చూడండి. ఎందుకు ప్రకటన గ్రంథం అనే పేరు వచ్చింది? గ్రీక్ భాషలో అపోకాలిప్స్ అంటే ఒక స్క్రీన్ విప్పబడితే వెనకాల ఉన్నది మనం చూడొచ్చు. స్క్రీన్ వేసి ఉంటే వెనకాల ఏముందో స్క్రీన్ వెనకాల మనకు కనిపించదు. సో గ్రీక్ భాషలో ప్రకటన గ్రంథంకి ఇవ్వబడిన పేరు ఏంటంటే అపోకాలిప్స్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు. విజయ్ బ్రదర్, ఎస్, చూడండి, ఆ స్క్రీన్ విప్పబడుతుంది, చూడండి. స్క్రీన్ విప్పబడుతుంది కాబట్టి వెనకాల ఏముందో మనకి కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక సందర్భం వచ్చింది, దానియేలు, షాద్రాక్, మేషాక్, అబేద్నెగో జీవితంలో ఒక సంఘటన వచ్చింది. ఏందనంటే నెబుకద్నెజర్ రాజు, బాబిలోన్ రాజుకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటో ఆయన మర్చిపోయాడు. దాని అర్థం చెప్పుటకు అక్కడ ఉన్న జ్ఞానులను అడుగుతున్నాడు. ఆ జ్ఞానులు ఏమంటున్నారంటే, రాజుగారు ఏ కళ మీరు కన్నారో అది మీరు మాకు చెప్పండి, అప్పుడు మేము మీ దాని అర్థం చెప్తామని చెప్పినప్పుడు, నేను అందరు జ్ఞానులను చంపి వేసేస్తాను అని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ రాత్రి వేళ దానియేలు కూడా ఉన్నాడు, షాద్రాక్, మేషాక్, అబేద్నెగో కూడా ఆ రాజ్యంలో జ్ఞానులుగా ఎంచబడతారు. వాళ్ళు దేవుని దగ్గర కనబెడతారు, ప్రభా రాజు మమ్మల్ని చంపేస్తాడు, ఆయన ఏ కళ కన్నాడో అది మాకు చూపించండి, దాని కళ అర్థం ఏంటో అది మాకు చూపించండి అని ప్రార్థన చేసినప్పుడు, అప్పటి వరకు బాబిలోన్ రాజ్యంలో ఏ జ్ఞాని కూడా చేయని పని దానియేలు చేసేటట్లు దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ కళ నెబుకద్నెజర్ కన్నాడో అది చూపిస్తున్నాడు దేవుడు. ఆ కళ అర్థం కూడా ఏంటో చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు. నెబుకద్నెజర్ రాజుకి వచ్చిన కళ ఏంటంటే, ఒక పెద్ద విగ్రహం ఆయనకు కనిపించింది. ఆ తల బంగారు శిరస్సు, తల ఎలాగుంది? బంగారుతో చేయబడింది. రొమ్ము దేంతో చేయబడింది? ఎంత చక్కగా చూపిస్తున్నారు చూడండి విజయ్ బ్రదర్ మనకి. ఇత్తడితో చేయబడింది, వెండితో చేయబడింది. రొమ్ము వెండితో చేయబడింది. తొడ ఇత్తడి తొడ, చూడండి, తొడ ఇత్తడి తొడ. కాలు ఇనుపు కాలు. పాదం మాత్రం కొంచెం ఇనుపు కొంచెము మట్టి.
దాని అర్థం ఏంటో అన్ని కూడా వివరంగా ఏంటో దానియేలుకి బయలుపరిచాడు. కాబట్టి దేవుడు కళ మాత్రమే కాదు, ఆ కళ అర్థం కూడా ఎందుకు అన్ని కూడా ఎప్పుడు బయలుపరిచాడో అప్పుడు దానియేలు చెప్పిన మాటలు ఒకసారి మనం చూద్దామా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకు మనం ఆ దేవుడిని గొప్ప గురువు అని అంటున్నాం? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా అంధకారము వెలుగు కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గురువు అంటే అంధకారంని తీసివేసే వెలుగు. ఇంగ్లీష్ లో కూడా ఎంత చక్కగా ఉంది చూడండి. విజయ్ బ్రదర్ మనకు కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. హీ రివీల్స్ డీప్ అండ్ హిడెన్ థింగ్స్, హీ నోస్ వాట్ లైస్ ఇన్ డార్క్నెస్ అండ్ ద లైట్ డ్వెల్స్ విత్ హిమ్. ఆ లైట్ ఉంది కాబట్టి ఆ డార్క్నెస్ వెళ్ళిపోతుంది. అప్పటి వరకు బాబిలోన్ రాజ్యంలో ఏ జ్ఞాని కూడా చేయని పని దానియేలు చేయగలుగుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ రాజు ఏ కళ కన్నాడో ఆ కళ అర్థం ఏంటో అన్ని కూడా దానియేలు చెప్పగలుగుతున్నాడు. ఇంకా దానియేలు స్తుతిస్తున్నాడు దేవుణ్ణి. నా దేవుడు మరుగు మాటలను బయలుపరిచే దేవుడు. చీకట్లో ఏముందో, ఎవరికి ఏంది అర్థం కాదో నేను అర్థం చేసుకునేటట్లు చేసే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మన ప్రభువే అందరికంటే గొప్ప గురు. రెండో కి మనం వెళ్దాం. ఎగ్జాంప్లిఫికేషన్. ఒక మంచి గురు ఎవరు అని అంటే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. మంచి గురు ఎవరు అని అంటే, ఆయన ఏ దారిలో మీరు నడుచుకోవాలి అనేది చూపించడమే కాదు, ఆ దారిలో మొదట్లో నడుచుకొని చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నా, ఒక మంచి గురువు ఎవరు అని అంటే ఈ దారిలో నడుచుకోండి అని చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, ఆయన మొదట్లో ఆ దారిలో నడిచి చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఇక్కడ చూడండి, ఒక డాక్టర్ గారు ఉన్నారు. అది నిజంగా జరిగిన సంఘటన, 1914లో జరిగిన సంఘటన. ఆయన పేరు డాక్టర్ ఇవాన్ ఓనీల్. ఆయన అనేక అపెండిసైటిస్ ఆపరేషన్స్ చేసేవారు. ఆయన ఆపరేషన్ చేసినప్పుడు ఒక విషయం తెలుసుకున్నాడు. ఏమనంటే, ఇప్పటి వరకు అందరికీ జనరల్ అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నాము, కానీ అపెండిసైటిస్ ఆపరేషన్కి లోకల్ అనెస్థీషియా ఇస్తే కూడా చాలు. జనరల్ అనెస్థీషియా ఇస్తే ఆ కాలంలో ఒక పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత 3 దినంలు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఈయన చెప్పింది ఏంటంటే, లోకల్ అనెస్థీషియా ఇచ్చి కూడా మనం అపెండిసైటిస్ ఆపరేషన్ చేయొచ్చు. ఆ పేషెంట్ ఆ సాయంత్రం వేళనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, 3 దినంలో హాస్పిటల్లో ఉండేదానికి అవసరం లేదు అని చెప్పినప్పుడు ఆయన మాటలను ఎవరు కూడా నమ్మలేదు, ఎవరు కూడా ముందుకు రావట్లేదు. లోకల్ అనెస్థీషియా ఇచ్చి నాకు ఆపరేషన్ చేయండి అని ఏ పేషెంట్ కూడా, అపెండిసైటిస్తో సఫర్ చేసే పేషెంట్ ముందుకు రావట్లేదు. అందరు కూడా వచ్చి మాకు జనరల్ అనెస్థీషియా ఇవ్వండి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏదన్నా కొత్తది వస్తే అంగీకరించడానికి ప్రజలు భయపడుతూ ఉంటారు. అప్పుడు ఈ డాక్టర్ గారు చేసింది చూడండి, స్వయాన సెల్ఫ్ ఆపరేషన్ చేసుకొని చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోకల్ అనెస్థీషియా ఇచ్చుకొని ఇక్కడ చూడండి, ఆయనే ఆపరేషన్ చేసుకుంటున్నాడు. ఆయనే స్వయాన ఆపరేషన్ చేసి లోకల్ అనెస్థీషియా ఇచ్చుకుంటూ చూపించాడు. అపెండిసైటిస్ ప్రాబ్లం నుంచి విమోచన పొందాలంటే జనరల్ అనెస్థీషియా ఇచ్చి డాక్టర్స్ ఆపరేషన్ చేసే అవసరం లేదు, లోకల్ అనెస్థీషియా ఇస్తే చాలు. ఆ సాయంత్రం వేళనే డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా దాని తర్వాత అందరు కూడా లైన్ కట్టారు. అపెండిసైటిస్ పేషెంట్స్ అందరు కూడా లైన్ కట్టారు, మాకు లోకల్ అనెస్థీషియా చాలు డాక్టర్ గారు అని చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ ఈ డాక్టర్ గారు చేసింది ఏంటి, మొదట్లో ఏ దారిలో నడుచుకోవాలని చెప్పటమే కాదు, ఆయన నడుచుకొని చూపించాడు. కాబట్టి ఒక పెద్ద మార్పు మెడికల్ హిస్టరీలో వచ్చింది. దానికంటే ముందే యేసు మనకి మాదిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవితంని లూకాసు వార్తలో ఎలాగ వర్ణించబడింది అది నేను పాస్టర్ రితీష్ గారి ద్వారా చదివిస్తాను, జాగ్రత్త వినండి. దానికంటే ముందు ఒక మాట మీతో పంచుకోవాలి. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటమే కాదండి, మనకందరు కూడా తెలుసు. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ దైవ ఆవేశం వలన రాయబడి ఉన్నది. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు, ఒక క్రమం కనిపిస్తుంది లేఖనంలో. ఉదాహరణకు నేను చెప్తున్నా, సమరయ స్త్రీతో
ప్రభువారు పలికిన మాటలు ఆరాధించే విషయంలో ఆమె ఒక ప్రశ్న అడుగుతుంది. ప్రభువా, మేము సమరీయులము గెరిజీం కొండ దగ్గర దేవుణ్ణి ఆరాధిస్తాం, మీరు యూదులు యెరూషలేంలో ఆరాధిస్తారు, ఏ ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడు అని అన్నప్పుడు ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, అమ్మా, ఎక్కడ మనం ఆరాధిస్తున్నాం అది ముఖ్యం కాదమ్మా, ఎలాగా ఆయనను ఆరాధిస్తున్నాం, ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నామా అది ముఖ్యం అని అంటారు. చూడండి అక్కడ క్రమం చూడండి. సత్యంతోనూ ఆత్మతోనూ అని అనరు, ఆత్మతోనూ సత్యంతోనూ అని అంటారు. ఎందుకు ఆత్మ మొదట్లో వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఉంటే మన ఆరాధనలో సత్యం కనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆత్మతోనూ సత్యంతోనూ అని అంటారు. చూడండి, లేఖనం అంతా కూడా దైవావేశం వలన రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా మనకి దైవావేశము కనిపిస్తుంది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి కనిపిస్తుంది. సో మనం అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాము. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. జాగ్రత్తగా వినండి. పాస్టర్ రితీష్ గారి వాక్య భాగం చదివించేటప్పుడు జాగ్రత్తగా వినండి. అలాగే మనకి విజయ్ బ్రదర్ కూడా చూపిస్తున్నారు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం, దాన్ని కూడా మీరు చూడొచ్చు. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరిమనుకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించుదని. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఏం మొదట్లో వచ్చింది? చేయటం మొదట్లో వచ్చిందా, బోధించడం మొదట్లో వచ్చిందా? ఇన్ మై ఫార్మర్ బుక్ థియోఫిలస్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ బ్రదర్ విజయ్. In my former book Theophilus, I wrote about all that Jesus began to do and teach. Hallelujah, praise the Lord. Not teach and do. ఈ కాలంలో ఏమంటారంటే, నువ్వేం బోధిస్తున్నావో అది నువ్వు పాటించాలి అని అంటారు. మంచిదే, ఏం బోధిస్తున్నావో అది పాటించాలి. కానీ యేసులో ఉన్న శ్రేష్టత ఏంటి? ఆయన మొదట్లో పాటించి తర్వాత బోధ చేసేవారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అగైన్ ఇంకొకసారి కర్సర్ పెట్టి చూపించండి విజయ్ బ్రదర్. I wrote about Jesus began to do and to teach. ఏది మొదట్లో వచ్చిందమ్మా? డూ మొదట్లో వచ్చిందా, టీచ్ మొదట్లో వచ్చిందా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏది మొదట్లో కనిపిస్తుంది యేసు జీవితంలో? కార్యంలా లేకపోతే బోధన? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. బిగాన్ టు డూ అండ్ టీచ్ అని ఉందా, లేకపోతే టీచ్ అండ్ డూ అని ఉందా? ప్లీజ్ గివ్ అన్ ఆన్సర్. ఉన్నారా అందరూ? డూ చూడండి. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అన్మ్యూట్ చేసుకొని మీరు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు నజరేతులో పరిచర్య కొరకు సిద్ధపడుతున్నారు తండ్రి చేత. ఆయన బాప్తిజం పొందే సమయంలో ఆకాశం తెరవబడుతున్నది, ఒక స్వరం వినిపిస్తున్నది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాననే మాటలు పరలోకం నుంచి తండ్రి పలుకుతున్నాడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభం చేసేసారమ్మా? అప్పటికే కొండ మీద ప్రసంగం చేసేసారా? అప్పటికే అద్భుత కార్యాలు చేయడం స్టార్ట్ చేశారా? లేదు లేదు లేదు. ఆయన కొన్ని రోజుల తర్వాత కొండ మీద ప్రసంగం చేయబోతున్నాడు. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన పలికిన ప్రతి మాట ఆయన మొదట్లోనే పాటించి బోధించాడు. కాబట్టి ఆయన ప్రసంగంలో ఒక అధికారం ఉండింది, ఒక శక్తి ఉండింది, ప్రజల మనసులో కదిలింపబడినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులంగా మనం కూడా ఏమన్నా మనం బోధిస్తున్నాము తోడు క్రైస్తవులతో ఆర్ అన్యులతో మనం ఏమన్నా పంచుకుంటున్నాం, ఏమన్నా చేయాలని మనం కోరుకుంటున్నామనంటే మొదట్లో మనం చేసి మనం చూపించాలి. దాని తర్వాత ప్రజలు మనల్ని వెంబడిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? యేసువే మనకు మాదిరి. ఎక్కడ ఉన్నది? యేసు వలె మనం జీవించాలనే మాట ఎక్కడ ఉన్నది? ఒకసారి మనం చూద్దాం. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. పాస్టర్ రితీష్ గారు బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. విజయ్ బ్రదర్ కూడా మనకు చూపిస్తున్నారు చూడండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకోనివాడు ఆయన ఎలాగూ నడుచుకోనేనో అలాగే తానను నడుచుకోన బద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను క్రైస్తవుడిని అని చెప్పుకున్న వ్యక్తి యేసు ఎలాగ నడుచుకున్నాడో అలాగే ఆయన కూడా నడుచుకోవాలి. ఇంగ్లీష్ లో కూడా ఎంత కరెక్ట్ గా ఉంది చూడండి. విజయ్ బ్రదర్ పాయింట్ కర్సర్. హూఎవర్ క్లెయిమ్స్ టు లివ్ ఇన్ హిమ్ మస్ట్ వాక్ యాజ్ జీసస్ డిడ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ఎలాగ జీవించాడో అలాగే మనం జీవించాలి. యేసు పరిచర్యలో మనం గమనిస్తే ఆయన మొదట్లో బోధించేవాడు కాదు, చేసి చూపించేవాడు, తర్వాతనే బోధించేవాడు. అదే ఒక మంచి గురువు
లో ఉన్న శ్రేష్టత. ఒక గురువు ఈ దారిలో నడుచుకోండి అని చెప్పడం మాత్రమే కాదు, ఆ గురువు ఏం చేస్తాడంటే ఆ దారిలో నడుచుకొని మాదిరిగా ఆయన జీవితంని ఒక ప్రసంగంగా వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫస్ట్ ఈఎక్స్ ఏంటంటే ఎక్స్పల్షన్, రెండో ఈఎక్స్ ఏంటంటే ఎగ్జంప్లిఫికేషన్. ఎగ్జంప్లిఫికేషన్ అంటే మాదిరిగా ఉండుట, ఎక్స్పల్షన్ అంటే దూరం చేయుట, ఎగ్జంప్లిఫికేషన్ అంటే మాదిరిగా ఉండుట. మూడో ఈఎక్స్ మనం వద్దాం, ఎక్స్చేంజ్. దాంతో కూడిన స్లైడ్ చూపించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఒక మంచి గురువు దగ్గర ఒక చెడ్డ శిష్యుడు వచ్చినప్పుడు ఆ మంచి గురువు ఆ శిష్యుడిని చెడ్డవాడుగానే ఉంచుతాడా లేకపోతే మంచివాడుగా మారుస్తాడా? మంచివాడుగా మారుస్తాడు. ఎక్స్చేంజ్ అయిపోతుంది. కఠోరమైన మనసు కలిగి మనం వస్తే మెత్త మనసు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ శిష్యుడు చెడ్డవాడుగానే ఉండడు. ఒక మంచి గురువు దగ్గర వస్తే మంచి వ్యక్తిగా మార్చబడతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల్లో యోహాన్కి మొదటిగా ఇవ్వబడిన పేరు ఏంటంటే ఉరిమిడి కుమారుడు. ఉరిమిడి కుమారుడు అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ఆ పేరు పెడతారు యోహాన్కి. ఓకే, ఎలాగున్నాడో మొదట్లో మనం చూద్దాం. బ్రదర్ విజయ్, యూ క్యాన్ గో టు దట్ స్లైడ్. మార్క్స్ వార్త 3:16 అక్కడ జెబెదీ కుమారులైన యాకోబు యోహాన్కి యేసుక్రీస్తు ప్రభువు వారు పెట్టిన పేరు ఉర్మిడి కుమారులు అనే పేరు అక్కడ చక్కగా రాయబడి ఉన్నది. పాస్టర్ రితీష్ గారు చదివినిపిస్తారు, చూడండి. వారెవరనగా ఆయన పేతురును, పేరు పెట్టిన సిమోను, జెబెదీ కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బెర్నోర్గను పేరు పెట్టాను. బెర్నోర్గను అనగా ఉరిమేడు వారని అర్థము. ఊర్మిడి వారు, వెంటనే కోపం వచ్చేస్తుంది. ఒక సందర్భం మీ ముందు తీసుకొని వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ దేశం ఉత్తరం భాగంని గలీలియా అని అనేవారు. ఇజ్రాయెల్ దేశం ఇదే అనుకుందాము. ఉత్తరం భాగం గలీలియా, మధ్యలో ఉన్న భాగం సమేరియా, దక్షిణ భాగము యెరూషలేం ఆర్ యూదియా. అయితే ఏమన్నా యూదులు, గలీలియానున్న యూదులు యెరూషలేంకి రావాలంటే సమేరియా దాటి రావాలి. చరిత్ర మనం గమనిస్తే సమరీయులకి యూదులకు పడేది కాదు. ఒక సందర్భంలో ప్రభువారు యెరూషలేం వెళ్తున్నారు. అప్పుడు ముందే ఆయన శిష్యులను పంపించి అక్కడ ఒక సత్రం ఏర్పరచండి మనం ఉండుటకు రాత్రి వేళ అని యోహాను యాకోబుని పంపిస్తున్నారు. అయితే సమరీయులు మేము ఏ చోట మీకు ఇయ్యము నివసించుటకు అని క్రూరంగా ప్రవర్తించినప్పుడు యోహాను యాకోబు ప్రవర్తన ఎలాగుండింది, వాళ్ళ స్పందన ఎలాగుండిందో మనం చూద్దాం. ఒకసారి మన బ్రదర్ పాస్టర్ రితీష్ గారు చదివినిపిస్తారు. లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయం 51, 52 9వ అధ్యాయం లూకాసు. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమవుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలెనని సమరయులు ఒక గ్రామంలో ప్రవేశించరు గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకోనలేదు. శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుడా నీకిష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను. అందట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళరి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చూడండి, సమరయులు అలాగా ప్రవర్తించగానే ఎలాగా యోహాను యాకోబు స్పందిస్తున్నారు. ప్రభువా, అగ్ని రప్పిద్దాం, ఆకాశం నుంచి వీళ్ళని భస్మం చేసేద్దాం. కోపం వచ్చేసింది వాళ్ళకి. అటువంటి వ్యక్తి యోహాన్. మొదట్లోనే మనం అపోస్తల కార్యం 12వ అధ్యాయంకి వచ్చినప్పుడు యాకోబు అయితే చనిపోతున్నాడు, కానీ యోహాన్ని ఎలాగా మారుస్తున్నాడు ప్రభు మనం చూద్దాం. ఆయన ఇంగ్లీష్లో చెప్పాలంటే he became the apostle of love. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమకే అపోస్తులయ్యాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి యోహాన్ మనం చదివితే పత్రిక ప్రేమ ప్రేమ ప్రేమ, ఓన్లీ ప్రేమనే కనిపిస్తున్నది.
ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఒక వాక్య భాగం నేను చదివిస్తున్నాను. విజయ్ బ్రదర్, మనం ఆ స్లైడ్ కూడా మనం చూద్దాము. యోహాన్తో కూడిన స్లైడ్ నేను పెట్టాను చూడండి. ఎక్స్చేంజ్ అనే ఆ పిక్చర్ కూడా మనం చూద్దాము. అయితే ఒక సత్యము మొదటి నుంచి మనకు తెలుసు. బైబిల్ ఆది కాండం నుంచి మనకు తెలుసు. ఇదే చూపిస్తున్నారు చూడండి మనకి విజయ్ బ్రదరు. ఆది కాండం నుంచి మనకు ఒక సత్యం తెలుసు. ఆ సత్యం ఏంటంటే దేవుడు ప్రేమామయుడు. ఆయన క్రియలన్నీ కూడా మనం గమనిస్తే దేవుడు ప్రేమామయుడు అనే సత్యం మనకి అర్థమవుతుంది. కానీ ఎవరు కూడా ఆ మాట రాయలేదు దేవుడు ప్రేమామయుడు అని. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు రాండి, ప్రేమామయుడు అనే మాట ఎక్కడా రాయబడలేదు. సువార్తలు మీరు చదవండి, ప్రేమామయుడు అనే మాట అక్కడ రాయబడలేదు. అపోస్తల కార్యం మీరు చదవండి, ప్రేమామయుడు అనే మాట రాయబడలేదు. పౌలు పత్రికలు మీరు చదవండి, అక్కడ ప్రేమమాయుడు అనే మాట రాయబడలేదు. అవును, దేవుని కార్యముల చేత ఆయన ప్రేమమాయుడు అనే సత్యము మనకు తెలుసు, కానీ ఎవరు కూడా రాయలేదు. బైబిల్ ఎండ్ అయిపోతున్నది, ఒక్కడి నించున్నాడు. ఆయన ఎవరంటే యోహాను. ఆయన రాశాడు దేవుడు ప్రేమమాయుడు అని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడుంది ఆ మాట? మొదటి యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరు రాశారండి ఆ మాటలు? ఒక్కసారి ఉర్మిడి కుమారుడు, వెంటనే కోపం తెచ్చుకునే వ్యక్తి. ప్రేమ ఏం చేస్తుందంట? అన్నీ వచ్చును, అన్నీ తాళను, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ విశ్వసించును. అది ఆల్ విత్ మీ. దేవుడు ప్రేమమాయుడు అనే మాట రాసింది మొదట్లో యోహానే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది ఆల్ విత్ మీ. సో ఒక మంచి గురువు ఏం చేస్తాడంటే, ఒక శిష్యుడు ఎలాగొచ్చినా సరే ఆయన దగ్గర ఆయనను మారుస్తాడు. ఎక్స్చేంజ్ అయిపోతుంది, క్యారెక్టర్ ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఆయన ఏ క్యారెక్టర్, ఏ స్వభావం కలిగి వచ్చి ఉన్నాడో ఆ స్వభావము వెళ్ళిపోతుంది. ఇప్పుడు గురు స్వభావము శిష్యుల్లో కనిపిస్తుంది, ఎక్స్చేంజ్ అయిపోతుంది. అది ఆల్ విత్ మీ. అదే ఒక మంచి గురువు చేసే పని. 4 EXకి మనం వద్దాం. ఎగ్జర్షన్ అంటే ప్రయాసంతో కూడిన పని. ఎవరన్నా ఒక చెడ్డ శిష్యుడు మంచి వాడుగా ఒక దినంలోనే మారిపోతాడండి? అడుగుతున్నా మిమ్మల్ని, ఒక దినంలో మారిపోతాడా? గురువు దగ్గర వస్తే అమ్మా మారిపోరండి, ఒక్క దినంలో. ఎంతో దీర్ఘశాంతం అవసరం. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు టీచర్గా ఎలాగా దీర్ఘశాంతంతో మనకు అన్ని విషయాలు నేర్పిస్తుంటారు. ఆయన ఏమన్నాడు? నేను వెళ్ళిపోయే ముందు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళను, ఆత్మరూపిగా వస్తాను, మిమ్మల్ని సర్వసత్యంకి నేను నడిపిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సర్వసత్యంకి నేను నడిపిస్తాను. మెల్లమెల్లంగా అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఒక చిన్న శిష్యుడు స్కూల్కి వచ్చాడు. ఆ చిన్న శిష్యుడు స్కూల్కి వచ్చినప్పుడు ఆయనకి ఇంటర్మీడియట్తో కూడిన సబ్జెక్ట్స్ నేర్పిస్తే అర్థమవుతుందమ్మా? కాదండి. కాదు. ఒక మంచి గురువు మెల్లంగా ఒక శిష్యుడు ఆయన ఇంటెలిజెన్స్ పెరిగే కొలది, ఆయన అర్థం పెరిగే కొలది అన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. అందుకే ఎంత చక్కగా రాయబడి ఉంది చూడండి. యోహాను సువార్త 16:12 నుంచి 13. పాస్టర్ రితీష్ గారు చదువు వినిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని ఒకే దినం అన్ని మనకు బయలుపరిచేస్తాడా? అన్ని సత్యాలు మనకు ఒకే దినం బోధించేస్తాడా? ఎలాగ బోధిస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు? 16:12. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలువు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనదంట తానే ఏమీ బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సర్వ సత్యంకైనా అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నడిపిస్తాడు. ఏ దినము యూదులు మారు మనసు పొందారో? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏ దినం యూదులు మారు మనసు పొందారో, 3000 మంది రక్షణ పొందారో, వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే యేసు మెస్సయ్య మా సొత్తు అని అనుకున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? మెల్లంగా అన్యులు కూడా దేవుని సొత్తే అనే మాట మెల్లంగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి దినమే వాళ్ళకి తెలియజేస్తుంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు, జీర్ణం చేసుకునేవారు కాదు. చూడండి,
మొదటిగా మారు మనసు పొందింది యూదులు. వాళ్ళు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు యూదులకే సువార్త బోధిస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే మెస్సయ్య యూదుల సొత్తు, యూదుల రక్షకుడు అని అనుకుంటున్నారు. ఒకసారి చదవండి అపోస్తల కార్యం 11:19 వచనం. అపోస్తల కార్యం 11:19 వచనం. పాస్టర్ రితీష్ గారు, యెరూషలేము నుంచి చెదిరిపోయిన యూదులు ఏం చేస్తున్నారంట? స్టెఫాను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికని వాక్యము బోధింపగా. అయ్యో యూదులకే బోధ చేస్తున్నారు. యూదులే మెస్సయ్య యూదుల సొత్తు అని అనుకుంటున్నారు. మెల్లమెల్లంగా దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు. నేను అన్యులను కూడా అంగీకరిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మామూలుగా పేతురు కొర్నేలియు ఇంటికి వెళ్ళు అంటే వెళ్ళడు. ఆయనకు ఒక దర్శనం చూపించి కొర్నేలియు ఇంటికి పంపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక మంచి గురు ప్రయాసపడతాడు. ఎగ్జర్షన్ అంటే ప్రయాసపడుట. ఒక అడుగు నుంచి ఇంకొక అడుగు, ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి తీసుకొని వెళ్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎంత గొప్ప గురువు మనం కలిగి ఉన్నామండి. దాన్ని బట్టి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ మనం చెప్పాలి. ఇప్పటి వరకు మనం ధ్యానించిన 4 EXలు చెప్పండి. ఫస్ట్ ఎక్స్పాల్షన్, చీకటిని దూరం చేసే గురు. ఎగ్జాంప్లిఫికేషన్, మొదట్లో దారిలో నడుచుకొని చూయించే గురు, ఈ దారిలో మీరు నడుచుకోండి అని. మూడవది ఎక్స్చేంజ్, ఏ మనసుతో మనం వస్తున్నామో ఆ మనసుని మార్చివేసే గురు. నాలుగవది ఎగ్జర్షన్, ప్రయాసపడే గురు. దీర్ఘశాంతుడు. నేను October 16, 1983 మారు మనసు పొందానండి. ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడు October 17, 24 గంటలు తర్వాత సురేష్ గారు మీరు వాక్య పరిచర్య చేయండి అని యేసు నన్ను అడగలేదు. ప్రైజ్ ది లార్డ్. 24 గంటల్లో సురేష్ నువ్వు వాక్య పరిచర్య చేయాలి అని అంటే నా వల్ల వీలవుతుందా? వీలు కాదు. మెల్లమెల్లగా నాకు నేర్పించి ఒక స్థాయికి తీసుకొని వచ్చి ఆత్మతో అభిషేకించి వరాలు ఇచ్చి బుద్ధి వాక్యం జ్ఞానవాక్యం ఇచ్చి ఇప్పుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కూడా నేను బోధించగలుగుతున్నానంటే 24 గంటల్లో నేను నేర్చుకునే విషయాలు కాదు. ఇది ప్రతి క్రైస్తవుని సాక్ష్యం. పాస్టర్ రితీష్ గారి సాక్ష్యం కూడా ఇదే. రక్షణ పొందిన తర్వాత 24 గంటల్లో ఎవరు కూడా బోధ చేయలేరు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మన ప్రభు మనల్ని పరిపూర్ణతలో నడిపిస్తారు. ఇప్పటికే సమయం అవుతుందండి. నా 4 EXలు నేను ఫోకస్ చేశాను. ఈ రోజుతో మనం ఇది ముగించుకుందాము. వచ్చే వారం నేను కంటిన్యూ చేస్తాను. 2 పార్ట్స్గా మనం చేద్దాము, అప్పుడు మీకు ఇంకా సులభంగా ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే వచ్చే వారం, ఈరోజు సాటర్డే కదా, నెక్స్ట్ సాటర్డే సెకండ్ పార్ట్ మనం పెట్టుకుందాము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారే అందరికంటే గొప్ప గురు అనే విషయం బట్టి మనం నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, ఫస్ట్ EX ఏంటంటే ఎక్స్పల్షన్, చీకటిని దూరం చేసే గురు. రెండవది ఎగ్జాంప్లిఫికేషన్, అంటే ఆయన ఈ దారిలో నడుచుకోండి అని చెప్పటం మాత్రమే కాదు, మొదట్లో ఆ దారిలో నడుచుకొని చూపిస్తారు. మూడవది ఎక్స్చేంజ్, ఏ స్వభావంతో మనం వస్తున్నామో ఆ స్వభావాన్ని మార్చి ఆయన స్వభావంని మనలో పెడతాడు. నాలుగవది ఎగ్జర్షన్, ప్రయాసపడే గురు. మనం అన్ని కూడా ఒకే దినంలో నేర్చుకోవడానికి వీలు కాదు. మెల్లమెల్లంగా ఆయన అన్ని మనకి నేర్పిస్తాడు. వచ్చే వారము మనం ఎగ్జాట్, ఎగ్జామినేషన్, ఎక్సలెంట్, ఈ 3 సబ్ హెడింగ్స్ గురించి మనము ఫోకస్ చేద్దాం, ధ్యానిద్దాం. ఇక్కడ నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి పాస్టర్ రితీష్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు, గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ మార్నింగ్ సమయంలో, ఈ ఉదయ కాలంలో 11 మంది వచ్చి ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మా దినంని మేము దేవుని సన్నిధిలో ప్రారంభం చేయాలి. మేము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, వాక్యపరంగా మేము బలపరచబడాలి, విశ్వాసంలో మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఉదయం కూడికలో పాల్గొంటున్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. మీ దీనదాసుని, ఎంతో నాలో బలహీనతలు ఉన్నాయి తండ్రి, మానసిక బలహీనతలు, శారీరక బలహీనతలు, ఆత్మిక బలహీనతలు ఎన్నో ఉన్నా సరే మీ మహిమార్థమే మీరు వాడుకున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ రోజు, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. సో